నెల 9వ తేదీన మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద, వారి యొక్క భార్యల మీద అనుచితంగా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భార్యలు చెల్లెళ్లుగా భావించి పెళ్లి చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అని చెప్పి ఒక అసందర్భమైన, ఒక నికృష్టమైన ఒక మాట మాట్లాడడం జరిగింది ఏబిఎన్ రాధాకృష్ణ గారు. వీకెండ్ కామెంట్లో ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి మేము ఈ నెల 9వ తేదీన ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కంప్లైంట్ కూడా అతని మీద చర్యలు తీసుకోవాలి, అతని వీకెండ్ కామెంట్లో చేసినటువంటి ఆ కామెంట్ ఏదైతే ఉందో అది విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మేము ఇచ్చిన కంప్లైంట్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నట్టుగా మాకు కనపడలేదు. ఈరోజు మళ్ళీ ఎస్పీ గారిని కలిసి గతంలో మేము ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్కు సంబంధించి మీరు చర్యలు తీసుకోండి, మేము ఇచ్చిన కంప్లైంట్ ఇంతవరకు దాని మీద ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి నాయకులందరూ కూడా ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి మరి వాస్తవ పరిస్థితులన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి మేము ఒకటే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని నేను క్వశ్చన్ చేస్తాను. ఎందుకంటే ఏదైనా మీ యొక్క వంశంలో కానీ, మీ కులంలో కానీ మీ యొక్క ఆడవాళ్లను చెల్లెళ్ళుగా భావించి ఏదైనా పెళ్లిళ్ళు చేసే సాంప్రదాయం ఏమైనా మీకు ఉండొచ్చునేమో, కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, అటు తెలంగాణ ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఈ సాంప్రదాయం అనేది నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. కొత్తగా నువ్వు ఈ సాంప్రదాయం కనిపెట్టినావు కాబట్టి అది నీ ఇంటి నుంచే మొదలు పెడితే అది బాగుంటుంది. ఎందుకంటే నువ్వు చెప్పినావు కాబట్టి నీ ఇంటి నుంచే మొదలు పెట్టావు. అదేవిధంగా ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. యూరియా సమస్య ఉంది అన్నదాకా, ఇప్పుడు కొత్తగా డీజిల్ సమస్య ఉంది. ఇంకా ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. వాటి గురించి ఎక్కడ మీ యొక్క పేపర్లో కానీ, మీ యొక్క ఛానల్లో కానీ ఎక్కడ ప్రసారం చేయరు. మరి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా పార్టీ మీద బురద చల్లాలా, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి, వైఎస్ఆర్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడతారు. నేను ఒకటే తెలియజేస్తాను, ఇప్పుడు ఏదో మీరు పెళ్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడున్న నాయకులు అందరం కూడా ఖచ్చితంగా నీకు ఆ పెళ్లి జరిపించే కార్యక్రమంలో మేము ముందుంటాము. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాధాకృష్ణ, ఎందుకంటే భార్య చనిపోయి దాదాపు 4 సంవత్సరాలుగా వస్తూ ఉంది, ఆయన పెళ్లి కావాలని అనుకుంటూ ఉన్నాడు. ఖచ్చితంగా నీ పెళ్లి మంచి ముహూర్తాన నీ పెళ్లి ఖచ్చితంగా మేము చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.